మనము గత కొన్ని దినాలుగా మనం విజయవంతమైనటువంటి జీవితం గురించి మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి వారున్నాం. మరి ఎవరు ఈ యొక్క విజయవంతమైనటువంటి జీవితాన్ని మానవులకు ఇవ్వగలరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మానవాళికి ఇవ్వగలిగినటువంటి వారు. ఎందుకంటే మానవుణ్ణి నాశనం నుంచి విడిపించగలిగినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పాపము నుంచి విడిపించగలిగినటువంటి వారు యేసు ప్రభు వారే. క్రొత్త జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ రోజున యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము చాలామందికి లేక మరి రకరకాలుగా వారికి తోచిన రీతిగా భావిస్తూ ఉంటారు. వారికి తోచిన రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు అంటే పలానా, యేసు ప్రభు అంటే ఇలాంటి వారు అలాంటి వారు అంటూ ఆయన గురించి మనం సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే మరి యేసు ప్రభుని మనం స్వీకరిస్తే, యేసు ప్రభుని గురించి మనం తెలుసుకుంటే మన జీవితాల్లో వచ్చే ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమైనాయో గ్రహించలేకపోతున్నాడు మానవుడు. అందుకని యేసు ద్వారా ఏమున్నదంటే విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి అంటూ మాట్లాడుతున్నారు. నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. మరి ఎలాంటి నూతన సృష్టి అంటే పాతది గతిస్తుంది, సమస్తము కూడా క్రొత్త వాయును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. నూతన జీవితం అంటే పాత జీవితం అంతా పోతుంది. పాత జీవితం అంటే నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆ యొక్క ఆచార సంబంధమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుంచి నేను విడిపించబడతాం. మనం అనుకుంటాం కదా, అన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు వచ్చేసినాయి, వాళ్ళ బుద్ధులే వచ్చేసినాయి, వాళ్ళ స్వభావం వచ్చిందంటూ మనం వర్ణిస్తూ ఉంటాము. నిజమే. మరి మనకందరికీ కూడా ఈ మట్టి స్వభావంలోనే మనం వచ్చినటువంటి వారు ఉన్నాం. దావీదు భక్తుడు కీర్తనాకారుడు కీర్తనలో ఆయన అంటాడు, 51వ కీర్తన 5వ వచనం చూస్తే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటున్నాడు. నా పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటున్నారు. కనుక మరి శరీరం ద్వారా వచ్చింది శరీరము అంటూ యేసు ప్రభువారు స్పష్టంగా నికోదేమికి చెప్పినటువంటి సందర్భము యోహాను సువార్తలో మనము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. నిజమే, మనం